ఇప్పుడు నడుస్తుంది ఆడోళ్ళ రాజ్యం. వాళ్ళకి చట్టాలున్నాయి, మనకు కనీసం మన బాధ చెప్పుకోవడానికి నాథుడు లేడు. అమ్మాయి గారాబంగా పెరిగి ముక్కు మొహం తెలియని వాడి కోసం వచ్చేస్తుందని తెగ పొగుడుతుంటారు కదా. మరి అబ్బాయి ఏమైనా రోజు గుడ్డు చాకరీ చేస్తూ పెరిగాడా? వాడు వాళ్ళ ఇంట్లో గారాబంగా పెరగలేదా? వాడు చేసుకునేది కూడా ముక్కు మొహం తెలియని అమ్మాయినే కదా. పెళ్లి ఇద్దరికీ కొత్తే, కాని సింపతి మాత్రం ఎప్పుడూ ఒక్కరికే ఎందుకు? అమ్మాయి ఎన్నో ఆశలతో కోరికలతో అరువు పెడుతుందట. మరి అబ్బాయికి ఏ ఆశలుండవా, ఏ కలలుండవా? తను ప్రేమించే భార్య తనని, తన కుటుంబాన్ని గౌరవించాలని వాడు ఆశపడటం తప్ప వాడు ఏ ఆశలు లేని రాయి అనుకుంటున్నారా? అందర్నీ వదిలేసి వచ్చేసింది అని ఏడుస్తారు. మరి ఇప్పుడున్న కాలంలో అబ్బాయిలు ఎక్కడుంటున్నారు? ఉద్యోగం పేరుతోనోనో, వేరు కాపురం పేరుతోనో వాడు కూడా తన కన్నవాళ్ళని వదిలేసి రావట్లేదా? అమ్మాయి ఇల్లు వదిలితే త్యాగం, అబ్బాయి వదిలితే అది వాడి కర్మ అయిపోయిందా? ఈ రోజుల్లో అల్లుల్లో అల్లుడు అత్తగారింటికి ఎలా చుట్టంలా వెళ్ళొస్తున్నాడో, అబ్బాయి కన్న తల్లిదండ్రులు కూడా కొడుకింటికి అలాగే చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారు. అబ్బాయి తరపు వాళ్ళు వస్తే బెడ్రూంలోకి వెళ్ళడానికి 100 సార్లు ఆలోచించాలి. అదే కొంతమంది భార్యల తరపు వాళ్ళు వస్తే ఆ ఇంట్లో అబ్బాయే పరాయివాడైపోతాడు. వాళ్ళకున్న పర్మిషన్లు వీళ్ళకెందుకుండవు? కొడుకు కష్టపడి కట్టుకున్న ఇంట్లోనే తల్లిదండ్రులు గెస్టుల్లా ఉండాలా? వాడు తన సొంత ఇంట్లోనే బానిసవుతుంటే అది ఎవరికీ కనబడదా? పెళ్ళయ్యాక భర్త సైకో అని, తాగుబోతు అని తెలిస్తే సమాజం మొత్తం బాధపడిపోతుంది. మరదే పెళ్ళయ్యాక భార్య గయ్యాలి అని తెలిస్తే, ప్రతిదానికి మగరాయుడిలా ఎదురు తిరుగుతూ భర్తకు విలువివ్వట్లేదని తెలిస్తే ఆ అబ్బాయి పడే నరకాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? మొన్నటికి మొన్న భార్య ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుందని భర్త ప్రాణాలు తీసుకుంటే ఏ సంఘాలు రాలేదు. అదే పని భర్త చేసుంటే ఈ పాటికి ఎన్ని చట్టాలు, ఎన్ని చర్చలొచ్చేవి? అన్నలారా, తమ్ముళ్ళారా, ఇప్పుడు నడుస్తుంది ఆడోళ్ళ రాజ్యం. వాళ్ళకేమైనా జరిగితే చట్టాలు, మహిళా సంఘాలున్నాయి. కాని మనకేమైనా జరిగితే పట్టించుకునే నాథుడే లేడు. మన తాతల కాలంలో ఆడవాళ్ళను అణిచివేసేవారు అని వినడమే తప్ప మనం చూసింది లేదు. కాని ఇప్పుడు కొందరు మనల్ని వాళ్లకున్న చట్టాలతో, సింపతితో తొక్కి పారేస్తున్నారు. ఈ సమాజం దృష్టిలో అమ్మాయి అంటే ఆకాశం నుంచి ఊడిపడింది, అబ్బాయి అంటే మురికి కాలువ నుంచి పుట్టుకొచ్చాడు అన్నట్టు చూస్తున్నారు. ఇప్పటికైనా మనల్ని మనమన్నా గుర్తుంచుకుందాం, మన బాధని మనమన్నా చెప్పుకుందాం. ఆడవాళ్ళ మీద వాళ్ళకి వాళ్లే సింపతి పడి, మగవాళ్ళు కూడా వాళ్ళ మీదే సింపతి పడి, ఆఖరికి చట్టాలు కూడా వాళ్ళ మీద సింపతి పడితే మరి మనల్ని పట్టించుకునేదెవరు? అసలు మన ఆవేదనకు విలువే లేదా?